బ్రేకింగ్ న్యూస్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన మొదలు కాబోతోంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి పర్యటన స్టార్ట్ అవుతోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఆయన భూమి పూజ చేస్తారు. 5,000 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఏళ్లుగా ఎదురుచూస్తున్న జూరాల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో 50 పడకల పీహెచ్సీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 1000 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మక్తల్లోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం ఆత్మకూరు చేరుకొని కార్యక్రమాల అనంతరం 2 గంటల ప్రాంతంలో మక్తలకు బయలుదేరతారు. అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన మొదలు కాబోతుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి ఇవాళ ఆయన పర్యటన స్టార్ట్ కాబోతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో టూర్ లో భాగంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? ఎగ్జాక్ట్ షెడ్యూల్ ఏంటి టైమ్లీగా? ఎస్ రాజేష్, రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లా నుంచే ఈ యొక్క పర్యటనకు వేదిక కాబోతుంది. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:50 ప్రాంతంలో కూడా ఆత్మకూరుకు చేరుకోనున్నారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి జూరాల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి 120 కోట్ల రూపాయలతో పూర్తిగా ఈ యొక్క శిలాఫలకానికి శంకుస్థాపన చేయనున్నారు. దాంతోపాటు ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలతో కూడా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడనే శంకుస్థాపన చేసి అనంతరం అక్కడ కొంత కార్యకర్తలతో కూడా చర్చించనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఆయన నేరుగా మక్తల్ చేరుకోనున్నారు. అక్కడ పడమటి ఆంజనేయ స్వామి దర్శన అనంతరం కూడా పూర్తిగా ముఖ్య కార్యకర్తలతో మాట్లాడడంతో పాటు 1000 కోట్ల రూపాయలతో నిధులతో పూర్తిగా మక్తల్ స్వరూపమే మారిపోయే విధంగా కూడా ఆయన ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలతో పూర్తిగా దీన్ని సస్యశ్యామలం చేసే విధంగా కొడంగల్ నారాయణపేట జిల్లాలు మొత్తం కూడా సస్యశ్యామలమయ్యే విధంగా ఎన్నో ఏళ్ల కళ కూడా ఈ రోజు ఫలించబోతుండడంతో మక్తల్ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మక్తల్కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతుండడంతో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు మంత్రి వాకిటి శ్రీహరి సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో మక్తల్ నియోజకవర్గానికి మహర్దశ పట్టనుందని కూడా చెప్తున్నారు. అక్కడ 1000 కోట్ల రూపాయలతో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక ముఖ్యంగా సీఎం పర్యటనలో భాగంగా ఆ యొక్క పర్యటనకు సంబంధించి భారీ బహిరంగ సభలు కావచ్చు, మిగతా కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కొనసాగుతుంది. మొత్తంగా ఈ 2 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, పూర్తిగా ప్రజలకు ఏ విధంగా ఆ యొక్క పథకాలు అందుతున్నాయా లేదా అంటూ కూడా పూర్తిగా ఆయన తెలుసుకోనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నటువంటి ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు సైతం కూడా ఆయన వెంటే ఉండి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాకతో ఒక్కసారిగా మక్తల్లో పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన జోష్ కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఎన్నో ఏళ్ల కళ. ఇదంతా కూడా గతంలో కొడంగల్లో కృష్ణానది పక్కనే పారుతున్నప్పటికీ కొడంగల్ ప్రాంతం అంతా కూడా ఎండిపోయి కనిపించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా తను అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి హామీలో భాగంగా తను ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తానని చెప్పాడు. ఇదే క్రమంలో పూర్తిగా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఒకవైపు కొడంగల్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి మక్తల్కు రాబోతుండడం, అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకోవాలి రాజేష్. ఎందుకంటే జూరాల ప్రాజెక్ట్ అనేది మహబూబ్ నగర్ జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు ప్రమాదంలో ఉందంటూ చాలా రోజులుగా నిపుణులు చెప్తున్న క్రమంలో
ఆ బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేయాలనే క్రమంలో కూడా 121 కోట్ల రూపాయలతో ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆత్మకూరు కొత్తపల్లి మధ్యలో కూడా ఒక శంకుస్థాపన చేయనున్నారు. అది ప్రధానంగా మారబోతుంది. ఎందుకంటే దీంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ అంతా కూడా భద్రతలోకి వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో ఇది అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంగా కూడా తీసుకుంటున్నారు. ఈ టైంలో ఇలాంటి నిర్ణయం చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఏది రైట్. ఏమైనప్పటికీ ఒకవైపు ఆత్మకూరులో, మరోవైపు మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హాజరు కాబోతుండడం దీంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శంకర్. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన స్టార్ట్ అవుతుంది. ఇవాళ మక్తల్లో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. మక్తల్ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో కూడినటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ఇక వరుసగా జిల్లాల టూర్ కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.